ఈ కుర్రాడు ఒక్కసారిగా పిల్లి రాక్షసుడిలా మారిపోతాడు. అప్పుడు ఇతడి భార్య తన భర్త పిల్లిలా మారడాన్ని చూసి భయపడిపోతుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తన భర్త సాధారణ మనిషి కాదని పిల్లిలా మారే భయంకరమైన రాక్షసుడని చెప్తుంది. అప్పుడు స్నేహితురాలు ఈమెకు ఒక తాయెత్తు ఇచ్చి అలాగే కొన్ని సంపెంగ పూలు ఇస్తుంది. సాధారణంగా పిల్లులకు సంపెంగ పూలంటే భయమని వీటిని నువ్వు ఇంట్లోకి తీసుకువెళ్తే అతడి ప్రవర్తనను గమనించవచ్చని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి భయపడుతూనే ఆ సంపెంగ పూలు తీసుకుని తన భర్తను హక్ చేసుకుంటుంది. కానీ ఇతడు ఒక్కసారిగా తన భార్యను తోసేసి ఎంత ధైర్యం ఉంటే ఆ పనికి మాలిన పూలు ఇంటికి తీసుకొస్తావు, వాటిని చూస్తేనే నాకు కంపరంగా ఉందంటూ వెంటనే ఆ పూలన్నీ బయటపడేయమని చెప్తాడు. అలాగే ఇతడి శరీరంపై కూడా మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. దీంతో ఈమె ఆ పూలన్నీ బయటపడేస్తుంది. అలాగే ఆ రోజు సాయంత్రం ఈమె తన భర్త కోసం రుచికరంగా చేపను వండాలనుకుంటుంది. కానీ అతడి శరీరంలో ఇంకా ఆ పిల్లి రాక్షసుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఈమె కావాలనే ఈ చేపను వండకుండా ఫ్రిడ్జ్ లో పెట్టి దాసేస్తుంది. అయితే ఆ రోజు రాత్రి తన భర్త కోసం సాధారణమైన భోజనాన్ని పెడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు మన ఇంట్లో చేప ఉంది కదా, మరెందుకని నువ్వు దాన్ని వండకుండా వెజ్ వండావని చెప్తాడు. కానీ ఈ అమ్మాయి అబ్బే మన ఇంట్లో ఎలాంటి చేప లేదు, కావాలంటే మనం రేపు తెచ్చుకుని వండుకుందామని చెప్తుంది. అయినప్పటికీ ఇతడు తన ముక్కుతో వాసన పీలుస్తూ నాకు తెలుసు, ఖచ్చితంగా మన ఫ్రిడ్జ్ లో చేప ఉందని నాకు తెలుస్తుంది, త్వరగా దాన్ని తెచ్చి నా ముందు పెట్టని అంటాడు. అయినప్పటికీ ఈ అమ్మాయి అయ్యో ఆ చేప మనది కాదు, పక్కింటి వాళ్ళు మన ఇంట్లో పెట్టారు, కావాలంటే రేపు తెచ్చి వండుతానని చెప్తుంది. దీంతో ఇతడికి కోపం వచ్చి ఒక్కసారిగా ఆ బల్లపై ఉన్న సామాన్లు కింద పడేసి నాకు ఇప్పుడే ఆ చేప కావాలి అంటూ వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఆమె దాచిపెట్టిన ఆ చేపను వెతికేసి బయటకు తీస్తాడు. అలాగే దాన్ని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి ఆ చేప కళ్ళను స్పూన్తో బయటికి తీసి ఇవి తినడానికి రుచిగా ఉంటాయని ఒక్కసారిగా తినబోతూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి అతన్ని ఆపి చేపకళ్ళు తినకూడదని చెప్తుంది. అయినప్పటికీ ఇతడు కోపంగా ఈమెను చూస్తూ వెంటనే ఆ చేపకళ్లను తినేస్తాడు. అలాగే వీటి రుచి చాలా అమోఘంగా ఉందంటూ తన భార్యతో చెప్తూ ఉంటాడు. ఇతడి మాటలకు భార్య షాక్ అయిపోతుంది. అలాగే మరుసటి రోజు ఈ అమ్మాయి మార్కెట్లో చేపలను అమ్ముతూ ఉండగా ఆమె స్నేహితురాలి మళ్లీ అక్కడికి వస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి గత రాత్రి జరిగిందంతా తన స్నేహితురాలికి చెప్తుంది. అప్పుడు స్నేహితురాలు సరే నువ్వేమీ కంగారు పడకు, నా దగ్గర మరొక శక్తివంతమైన తాయెత్తు ఉందంటూ ఈ అమ్మాయికి ఒక తాయెత్తుని ఇచ్చి దీన్ని కట్టుకుంటే ఆ పిల్లి రాక్షసుడు నీ భర్త శరీరం నుంచి పారిపోతాడని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయి ఆ తాయెత్తును పట్టుకుని తిరిగి తన ఇంటికి వస్తుంది. అయితే ఈమె ఇంట్లోకి రాగానే ఈమె వెనకాల నుండి ఒక భయంకరమైన చెయ్యి వస్తుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.